హలో ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో మనకు సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి 2,39,000 సబ్సిడీ లోన్ రావాలంటే ఏం చేయాలి, స్థలం పక్కా రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలా, లేకపోతే వారసత్వ స్థలానికి కానీ బీఫామ్ స్థలానికి కానీ లోన్ ఇస్తారా అనేది చూసేద్దాం. ఇంకా ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కిపెట్టుకోండి. 2 రోజుల క్రితం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీన్ని అయితే ఫైనల్ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి గ్రామీణ పేదలకు 2,39,000 సబ్సిడీ లోన్ అయితే ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నారు. ఈ లోన్ పొందాలంటే ముఖ్యంగా మన కుటుంబంలో ఎవరో ఒకరి పేరు మీద ఇంటి పట్టా అయితే ఉండాలి. రిజిస్టర్డ్ పట్టా అయితే వెంటనే అప్లై చేసేసుకోవచ్చు. లేదు వారసత్వ స్థలం కానీ బీఫామ్ స్థలం కానీ అయితే మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి VROని సంప్రదిస్తే వారు పొజిషన్ సర్టిఫికేట్ అని అడిగితే ఇస్తారు. అది పెట్టి కూడా లోన్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ లోన్ పొందాలంటే కనుక గతంలో ఎప్పుడు కూడా మీ పేరు ఇల్లు అయితే మంజూరై ఉండకూడదు. అలాగే ఇంట్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు. అలాగే మన ఇంట్లో ఎవరి పేరు మీద కూడా 4 చక్రాల నాన్ కమర్షియల్ వెహికల్ అనేది ఉండకూడదు. అలాగే ఇంట్లో ఎవరు కూడా ఆదాయ పన్ను కట్టి ఉండకూడదు. ఇవన్నీ సెట్ అయినాయి అంటే కనుక నేను ఇప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ చెప్తాను. అవి తీసుకుని మీరు సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ని సంప్రదించాలి. అవి ఏంటంటే భార్యాభర్తల ఆధార్ కార్డు జిరాక్స్లు, రేషన్ కార్డు, ఇంటి స్థలం డాక్యుమెంటు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీసు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇవన్నీ ఒక సెట్ తీసుకుని మీ సచివాలయంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ని సంప్రదిస్తే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసి మీకు నెంబర్ అయితే జనరేట్ చేసి ఇస్తారు. వన్స్ లోన్ శాంక్షన్ అవ్వగానే వాళ్ళు మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తారు. అప్పుడు మీరు ఇల్లు కట్టుకోవడం ప్రారంభిస్తే దశల వారీగా మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. ఈ పథకం గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి, నేను మీకైతే రిప్లై ఇస్తాను. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల్లో పేదలకు 3 సెంట్ల స్థలం, పట్టణాల్లో పేదలకు 2 సెంట్ల స్థలం ఇస్తానని చెప్పింది. అసలు అది అనేది ఇస్తారా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు, ఆ స్థలం పొందాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటి, మరియు వైఎస్ జగన్ గారి గవర్నమెంట్లో ఇచ్చిన ఇంటి పట్టాలో ఇల్లు కట్టుకోకపోతే ఆ పట్టా ఉన్నట్ట పోయినట్ట అని నన్ను చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోకి ఎక్కువ మంది కామెంట్స్ కనుక చేస్తే దాని మీద నేను ఒక డీటెయిల్డ్ వీడియో అయితే మీకు చేసి ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ.